ఈరోజు రైతేడ్చిన రాజ్యము ఎద్దేడ్చిన వ్యవసాయం ముందుకు సాగదన్నట్టుగానే రైతులను అరగోసబెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసుకోవాలి. అక్కడక్కడ గమ్మత్తైన రాజకీయ ప్రకటనలు చేస్తారు. యూరియా సరిపడంత ఉన్నా కూడా రాజకీయ పార్టీలు అనవసరంగా ఆందోళన చేస్తున్నాయన్నటువంటి ఒక దుర్మార్గ ప్రకటనలు అటు ప్రభుత్వం కావచ్చు అధికారులు కూడా వెంటనే మానుకోవాలి. ఎందుకంటే ఒకవేళ నిజంగా యూరియా సరిపడినంత ఉంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర ప్రభుత్వానికి మాకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ఇంకా షార్టేజ్ ఉందని ఎందుకు టైంపాస్ కోసం రాసిరా, మరి లేకుంటే రైతులు సినిమా టికెట్ల కోసం గిట్లా షో కోసం లైన్లలో చెప్పులు పెట్టి నిలబెడుతురా, మరి వాళ్ళు వెయిట్ చేస్తురా అన్న విషయాన్ని కూడా మరి ప్రభుత్వము అధికారులు గమనించాలి. మీరు ఒక అలీపూర్ సొసైటీకే చూడండి, పోయిన సంవత్సరం ఈ ఆగస్టు వరకు మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఆగస్టు నెల వరకు ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా ఉంది, ఇప్పుడు ఎన్ని మెట్రిక్ టన్నులు ఉన్నాయనే గణాంకాలు ఒక్కొక్క సొసైటీ వైజ్గా తెలిసిన అధికారులకు అటు రాజకీయ నేతలకు ప్రభుత్వం పరిపాలిస్తున్న నిద్రపోతున్న ప్రభుత్వానికి మరి మేల్క వస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఇటు చాలా సందర్భాల్లో రైతులకు సంబంధించి ఏ కష్టం వచ్చినా రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్న పార్టీ జెండా గులాబీ జెండా. అటు కేసీఆర్ హరీష్ రావుల నేతృత్వంలో అటు గోదావరి నీళ్లు కావచ్చు, కృష్ణా నీళ్లు కావచ్చు, ఇక్కడ నీళ్ళుండి కాళేశ్వరంలో రైతులు అల్లాడుతుంటే కూడా పంప్ ఆన్ చేయడానికి కూడా శాతగాని ముఖ్యమంత్రి, అది కూడా మళ్ళీ హరీష్ రావు గారు ఉత్తరం రాసినాక ఆ ఉత్తర కుమారుడు లేచి మోటార్లు ఆన్ చేస్తే మరి నీళ్ళు వేయడానికి వస్తున్నాయి. కాళేశ్వరం లేకనే పాయే. ఇటు నీళ్ళ విషయంలో, కరెంటు విషయంలో, యూరియా విషయంలో, విత్తనాల విషయంలో, ఇట్లా రైతుకు సంబంధించిన అన్ని విషయాలలో, రుణమాఫీ విషయంలో అన్నిట్లలో కూడా మోసం చేసి రైతును మేము ముందుండి ప్రభుత్వం ఏలుబడి చేస్తే వీళ్ళని రైతును ముంచే ప్రభుత్వంగా ఈ కాంగ్రెస్ పార్టీ అవతరించింది. యూరియా విషయంలో వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి వారం రోజులలోగా సరిపడా యూరియా తెప్పించకుంటే రేపు సెక్రటేరియట్కైనా గులాబీ జెండా నేతృత్వంలో ముట్టడిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మండల ఏఓల గారికి, చిన్నకోరు మండల గ్రామానికి ఎన్నో గ్రామాలు ఉంటే రోజొక్క లోడు వచ్చినా కానీ జనాలకు మబ్బుల 5 గంటలకు వచ్చి లైన్ కట్టవలసి వస్తుంది. సాయంత్రం వరకు సుధా బస్తాలు దొరకడం లేదు. మాది యొక్క ఎఫ్పిఓ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, దాని సుధా ఒక నేను డైరెక్టర్గా ఉన్నా. నాకు సుధా ఫోన్లు చేసి చంపుతున్నారు, బస్తాలు ఏవి ఏమేమి అని అంటే మేమేం చెప్పలేకపోతున్నాం. ఒక్క రోడ్డు 2 లారీలు రావడం జరిగింది. ప్రతి ఒక్క రైతుకు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, బాయికాడ చూస్తేనేమో కోతుల బెడదా, ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ మందు బస్తాలు దొరుకుతాయి. ఇబ్బంది, రైతులకు చాలా ఇబ్బంది ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు, ఏఓ గారు వెంటనే స్పందించి రైతులకు సరిపోయన్ని యూరియా బస్తాలు సప్లై చేయాలి. రైతుకు ఏంటి అంటే ఇప్పుడు పొట్ట దశలు ఉన్నాయి, కరువు దశలు ఉన్నాయి, మక్క చేనులు పీసు దశలు ఉన్నాయి. ఇప్పుడు మందులు అందియకపోయినాక రైతు చేసి పంట నీళ్ళపాలే కదా, ఎప్పుడు ఎట్లా రైతు ఎట్లా బతకాలి? పడకబడేమో అప్పుడు వర్షాలు పడకనేమో రైతులు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు రైతులు వర్షాలు పడి అసలు టైంకు మసాలా అందకపోయినాక, ఏది అందకపోయినాక ఏం చేయమంటారు రైతులు? దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఏఓ గారు కానీ స్పందించి రైతులకు సరిపోయేంత యూరియా సప్లై చేయాలి. అప్పుడు ఏ ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు